గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. బీఆర్సీ మ్యాథ్స్ అకాడమీ మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉంది. ఈరోజు ఈ వీడియో సెషన్లో రెండవ అధ్యాయమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్ సమితులు అనే అధ్యాయం గురించి నేర్చుకుందాం. అసలు సమితి అంటే ఏంటిది, మూలకం అంటే ఏంటిది, వాటి గుర్తులేంటి, అలాగే మనం రోస్టర్ రూపం అంటే ఏంటిది, సమితి నిర్మాణ రూపం అంటే ఏంటిది, పరిమిత సమితి అంటే ఏంటిది, అపరిమిత సమితి అంటే ఏంటిది, వియుక్త సమితులు అంటే ఏంటి, ఓకే. అదేవిధంగా శూన్య సమితి అంటే ఏంటి, విశ్వ సమితి మరియు ఉపసమితి అంటే ఏంటి, సమసమితులు అంటే ఏంటి, సమితి కార్డినల్ సంఖ్య, ఈ విధంగా చాలా సమితిలో ఉన్నటువంటి నిర్వచనాలన్నీ మనం పూర్తిగా క్షుణ్ణంగా నేర్చుకుందాం. దీని ఆధారంగా మనకు అభ్యాసంలోని లెక్కలు ఉంటాయి. కాబట్టి అసలు సమితి అంటే ఏంటి? సమితి అంటే ఒక సమూహము, సముదాయం, గ్రూప్. ఇక్కడ చూడండి మీరు, సచిన్, ద్రావిడ్, కోహ్లీ, ఇక్కడ మనం వీళ్ళందరిది కూడా ఒక సమూహము. ఇది ఏం సమూహము? వీళ్ళందరూ కూడా మన భారతీయ క్రికెటర్లు, మన భారతదేశానికి క్రికెట్ తరఫున ఆడేటువంటి ఆటగాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు, కాబట్టి ఇదొక సమూహం. అలాగే 2, 4, 6, 8, 10 ఏంటి? ఇవన్నీ సరి సంఖ్యలు కాబట్టి ఇవన్నీ కూడా ఒక సమూహము, ఒక కలెక్షన్ అని మనం చెప్పవచ్చు. ఇవేంటి? 0, 1, 2, 3, 4 అనేది పూర్ణాంకాలు, ఇది ఒక సమూహమే. AEIOU ఇవన్నీ ఏంటి? మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఆంగ్ల అక్షరమాలలోని అచ్చుల సమితి, వోవెల్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇది ఒక సమూహమే. 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, ఇక్కడ చూడండి ఒక పాఠశాలలోని కొన్ని తరగతులను ఇక్కడ మనము విషయము తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక సమూహం. ఈ విధంగా ప్రతి ఒక్క సమూహంలో చూడండి ఒక సామాన్యమైనటువంటి నియమము లేదా ధర్మము అనేది ఉన్నది. సామాన్య నియమం ఏంటి? ఇక్కడ అందరూ మన భారతీయ క్రికెటర్లే. ఇక్కడ సామాన్య నియమం ఏంటి? సరి సంఖ్యలు, ఇందులో పూర్ణాంకాలు, ఇవి ఆంగ్ల భాషలోని అచ్చులు, ఇవి ఒక పాఠశాలలోని తరగతులు. ఈ విధంగా ఒకే సామాన్య ధర్మాన్ని, ఓకే సామాన్య ధర్మాన్ని లేదా ఏమనొచ్చు, నియమాన్ని పాటించే వస్తు సముదాయమును మనము సమితిలాగా చెప్పవచ్చు. కానీ ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి? సామాన్య ధర్మము, నియమము. అంటే ఇందులో ఏ ఒక్క సమూహం తీసుకున్నా కూడా అవన్నీ ఒకే ధర్మాన్ని పాటించాలి. ఇక్కడ చూడండి AEIOU ఇవన్నీ కూడా అచ్చులే. ఇందులో ఏ ఒక్కటి మనం తీసుకొని పరిశీలించినా కూడా అవన్నీ అచ్చులే అవుతాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ పూర్ణాంకాలు, ఏ అంకెని తీసుకున్నా పూర్ణాంకము, ఇది ఏ అంకెని తీసుకున్నా కూడా సరి సంఖ్య. ఈ విధంగా ఒక సామాన్య ధర్మం కనుక పాటించేటువంటి ఒక నియమము, కలెక్షన్, దాన్ని ఏమంటామంటే మనము సమితిలాగా పేర్కొనవచ్చు. మరి ఈ సమితికి, ఇదేంటి సమితి కదా, ఈ సమితికి గుర్తు ఏంటంటే ఈ విధంగా బ్రేసెస్, వీటిని ఇంగ్లీష్లో మనం బ్రేసెస్ అంటాం. ఇది సమితికి గుర్తు. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. ఈ లోపల ఉండేటువంటి అన్నీ మనం కామాల చేత వేరు చేసి రాస్తాం. ఇదొక కలెక్షన్, గ్రూప్ అన్నట్టు. మరి మూలకము అంటే ఏంటి? సమితి అంటే నేర్చుకున్నాం కదా, మరి మూలకం అంటే ఏంటి? మూలకం అంటే ఈ సమితిలో ఉండేటువంటి ప్రతి ఒక్క
దానిని మనం మూలకం అంటాం. ఇక్కడ చూడండి సచిన్, ద్రావిడ్, కోహ్లీ ఇట్లా ఇవన్నీ కూడా మూలకాలుగా మనం పేర్కొనవచ్చు. ఇక్కడ 2, 4, 6, 8, 10 ఇవన్నీ మూలకాలు. ఇది ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాలు. 0, 1, 2, 3, 4 అనేటి మూలకాలు కలిగినటువంటి సమితి అన్నట్టు. ఇక్కడ AEIOU మూలకాలు కలిగినటువంటి సమితి ఇది. 7వ తరగతి, 8, 9వ తరగతి మూలకాలు కలిగినటువంటి సమితి ఇది. వీటికి మనము ఆంగ్ల అక్షరమాలలోని క్యాపిటల్ లెటర్స్ తోటి పెద్ద అక్షరాల చేత మనం సమితులను సూచిస్తాము. ఈ విధంగా A = B = C. ఇవన్నీ మనం ఎప్పుడు తీసుకున్నా కూడా క్యాపిటల్ లెటర్స్ మాత్రం తీసుకోవాలి. ఇందులో మూలకాలను మాత్రము స్మాల్ లెటర్స్ లాగా ఇంగ్లీష్ భాషలోని ఏమైనా నంబర్లు మనం అక్షరాలు కనుక తీసుకునేది ఉంటే వాటిని మనం ఈ విధంగా స్మాల్ లెటర్స్ తీసుకోవాలి. సమితులను మాత్రం క్యాపిటల్ లెటర్స్ లాగా తీసుకోవాలి. ఇకపోతే మూలకము. మరి మూలకం యొక్క గుర్తు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సమితి అనేది నేను తీసుకుంటున్నాను. A = 1, 2, 3. ఏ అనే సమితిలో 1 అనేది మూలకము, 2 అనేది మూలకము, 3 అనేది మూలకము. అంటే దీన్ని మనం ఏ విధంగా పేర్కొనవచ్చు అంటే 1 బిలాంగ్స్ టు A. ఈ బిలాంగ్స్ టు అనే గుర్తు మూలకాన్ని సూచిస్తుంది. అలాగే చూడండి 2 బిలాంగ్స్ టు A, 3 బిలాంగ్స్ టు A. మరి 4 ఇందులో ఉందా? లేదు. కాబట్టి దీన్ని మనం 4 డస్ నాట్ బిలాంగ్స్ టు A అని ఈ విధంగా మనం రాస్తాం. అంటే బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు అనేటి మూలకాలను మనము పేర్కొనడానికి, సూచించడానికి ఈ గుర్తులను వాడతాము. సమితి యొక్క గుర్తు ఈ విధంగా బ్రేసెస్ అనేది తీసుకుంటాం. ఇది సమితి మరియు మూలకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సమితిని మనం కనుక చూసేది ఉంటే, ఇప్పుడు పాఠశాలలో ప్రార్థనా సమయంలో కనుక చూసేది ఉంటే ప్రతి ఒక్క తరగతిలోని విద్యార్థులు కొన్ని వరుసలలో నిల్చొని ఉంటారు. ప్రతిదీ ఒక సమితి. ఆ విధంగా మనం ఒక ఉదాహరణలాగా తీసుకోవచ్చు. అలాగే మనము కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రాసులుగా వివిధ రకాలైనటువంటి కూరగాయలు పోసి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ప్రతి రాశి కూడా ఒక సమితిగా, ఒక సముదాయంగా మనం పేర్కొనవచ్చు. ఓకే. రెండవది రోస్టర్ రూపము మరియు సమితి నిర్మాణ రూపం. ఇక్కడ చూడండి A = 1, 2, 3, 4. A = 5 లోపు గల సహజ సంఖ్య. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. ఏ అనే ఒక సమితిలో 1, 2, 3, 4 అనేటి మూలకాలను మనము కామాల చేత వేరు చేసి వ్రాసాము. ఈ విధంగా ఒక సమితిలోని మూలకాలను కామాలచే వేరు చేసి రాసే పద్ధతిని మనము రోస్టర్ రూపం అంటాము, లేదా జాబితా రూపము. దీనికి ఇంకొక పేరేంటి? జాబితా రూపము. జాబితా రూపము అంటే ఇందులో కామాల చేత వేరు చేసి మనము రాస్తాము. మరి సమితి నిర్మాణ రూపం అంటే ఏంటిది? ఈ నంబర్లను అనేది మనము డైరెక్ట్గా రాయకుండా వాటిని ఒక సూత్రం లాగా, ఒక నియమం లాగా రాస్తాం. ఇక్కడ చూడండి 5 లోపు గల సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు మామూలుగా 1 నుండి ప్రారంభమవుతాయి. 5 లోపు అన్నాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ 1, 2, 3, 4 మళ్ళీ ఇవే జవాబు, ఇవే అంకెలు వస్తాయి. కానీ ఈ విధంగా అంటే దీన్ని మనం ఏ విధంగా సూచించవచ్చు? A = x such that x అనేది x అనేది 5 లోపు గల సహజ సంఖ్య అని ఈ విధంగా x such that x అనే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మనం రాసినప్పుడు దాన్ని సమితి నిర్మాణ రూపము అని అంటారు. ఒక వేరే ఉదాహరణ తీసుకుందాం మనం. B =
2 4 6 8 10 ఇవన్నీ ఏంటి మనం సరి సంఖ్యలు కాబట్టి దీన్ని ఏ విధంగా రాయాలి ఎక్స్ సచ్ దట్ అంటే ఈ మొట్టమొదటి ఎక్స్ ఇవన్నీ మూలకాలను సూచిస్తుంది సామాన్య ధర్మాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఎక్స్ గురించి ఇక్కడ రాయాలి. ఎక్స్ అనేది ఇవన్నీ సరి సంఖ్యలే కదా కాబట్టి ఇక్కడ మనం సరి సంఖ్య అని రాయాలి. అలాగే ఇవి ఎంతవరకు ఉన్నాయి 10 వరకే ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ లెస్ దాన్ టు 11 అని రాస్తే సరిపోతుంది. ఆ లిమిట్ అనేది అక్కడ రాస్తే సరిపోతుంది. ఇంకో ఉదాహరణ తీసుకోండి. సి ఈజ్ ఈక్వల్స్ టు AEIOU ఈ విధంగా ఉన్నదనుకోండి. ఇదేంటి రోస్టర్ రూపము కామాల చేత వేరు చేసి ఉన్నది కాబట్టి ఇది రోస్టర్ రూపము. దీన్ని కనుక మనము సమితి నిర్మాణ రూపంలో రాసేది ఉంటే దీన్ని ఏ విధంగా రాయాలి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఆంగ్ల అక్షరమాలలోని అచ్చు వొవెల్ అంటాం మనం. ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది ఇక మూడవది విశ్వసమితి అంటే ఏంటి మరి ఉపసమితి అంటే ఏంటి. ఇక్కడ ఒక సమితిని మనం మ్యూ అనేదాన్ని 1 2 3 4 5 6 7 8 9 10 వరకు తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులోని మూలకాలను మనం విభజించి చిన్న చిన్న సమితుల్లాగా తయారు చేద్దాం. A ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 మరి B ఈజ్ ఈక్వల్స్ టు 3 4 C ఈజ్ ఈక్వల్స్ టు 8 9 10. ఈ విధంగా ఈ చిన్న సమితులన్నీ కలిగి ఉన్నటువంటి ఒక పెద్ద సమితిని దాన్ని మనము విశ్వసమితి అని అంటాం. విశ్వం అంటే యూనివర్స్ అంటే సమితులన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఒక పెద్ద సమితిని విశ్వసమితి అని అంటాము. మరి ఉపసమితి అంటే ఆ పెద్ద సమితిలోని మూలకాలన్నింటినీ చిన్న చిన్నగా విభజించి ఒక సమితిలాగా రాసినప్పుడు దీన్ని మనం ఉపసమితి అంటాం. ఈ A ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అనేది మ్యూ అనేదానికి ఉపసమితి. ఉపసమితి అంటే ఏంటిది ఇవన్నీ మూలకాలు ఇందులో ఉన్నాయా 1 2 3 ఇందులో ఉంది కాబట్టి మనం ఏమని చెప్పాలి దీన్ని A సబ్సెట్ టు మ్యూ. మరి 3 4 ఇందులో ఉన్నాయి కాబట్టి B సబ్సెట్ టు మ్యూ. అలాగే C సబ్సెట్ టు మ్యూ. ఒకవేళ మూలకాలు ఇందులో లేనప్పుడు దాన్ని నాట్ సబ్సెట్ అని సూచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 వరకు ఉన్నాయి కాబట్టి నేను ఒక ఎక్స్ అనేది ఒక సమితిని తీసుకున్నాను. అది 11 12 13 అని సూచించాను. ఈ 11 12 13 ఇందులో ఉన్నాయా లేవు కాబట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఈ ఎక్స్ ఈజ్ నాట్ సబ్సెట్ టు మ్యూ. ఆ విధంగా మూలకాలు అందులో ఉండేది ఉంటే సబ్సెట్ అవుతుంది లేకపోయేది ఉంటే సబ్సెట్ కాదు. ఇది విశ్వసమితి ఇవి ఉపసమితులు. ఇకపోతే శూన్య సమితి అంటే ఏంటి. శూన్యము పేరులోనే ఉంది అంటే ఏమీ లేకపోవడం అన్నట్టు. ఇక్కడ నేను ఒక సమితి తీసుకుంటున్నాను. ఇందులో ఏమైనా మూలకాలు ఉన్నాయా లేవు. ఈ విధంగా ఎటువంటి మూలకాలు లేనటువంటి సమితిని మనం శూన్య సమితి అంటాం. శూన్య సమితిని మనము దీన్ని పై అని చెబుతారు. పై అనే ఒక సమితి గుర్తుతోటి దీన్ని సూచిస్తాం. ఇందులో 0 కూడా మనం రాయకూడదు. ఎందుకంటే 0 అనేది రాస్తే దాని అర్థం 0 అనేది ఒక మూలకంగా ఉన్నట్టు. ఏ మూలకం అనేది లేకుండా ఉండేటువంటి అంటే మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటారు. కాబట్టి మనం ఈ విధంగా పై అనేది శూన్యంగా ఈ విధంగా రాయాలి. పై అనేది ఎక్కడొచ్చినా కూడా ఈ విధంగా శూన్య సమితితోటి సూచించాలి. ఈ శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. ఇక్కడ చూడండి నువ్వు ఏ సమితిని తీసుకున్నా కూడా ఈ సమితి అందులో సెట్ అవుతుంది. కాబట్టి శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది అండ్ ప్రతి సమితి కూడా దానికి అదే ఉపసమితి అవుతుంది. అంటే ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అనుకోండి.
ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ, ఎందుకంటే 1 2 3 మళ్ళీ అందులోనే ఉంటాయి. అలాగే బి ఈజ్ సబ్సెట్ టు బి, సి ఈజ్ సబ్సెట్ టు సి, ఈ విధంగా అన్నట్టు. ఇది శూన్య సమితి గురించి. శూన్య సమితిని మనం ఆంగ్లంలో ఇంగ్లీష్లో ఎంటీ సెట్ అంటాం లేదా నల్ సెట్ అని అంటాం. దీనికి గుర్తు పై. తర్వాత డెఫినేషన్ 5వది చూడండి, పరిమిత మరియు అపరిమిత సమితి. ఇక్కడ కూడా మనం పేరును బట్టి చెప్పొచ్చు, పరిమితము అపరిమితము. పరిమితం అంటే లిమిటెడ్గా ఉండడం అన్నట్టు, అపరిమితం అంటే అన్లిమిటెడ్. ఒక ఉదాహరణ తీసుకుందాం మనం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4, మరి బి ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 3 సో ఆన్. అంటే ఒక సమితిలోని మూలకాలు కనుక పరిమితంగా ఉంటే దాన్ని పరిమిత సమితి అని అంటాము. అలాగే ఒక సమితిలోని మూలకాలు కనుక అపరిమితంగా అంటే దీనికి లిమిట్ అనేది లేకుండా ఇదే విధంగా కొనసాగించేది ఉంటే, ఇన్ఫినిటీ వరకు ఇదే విధంగా ఉండేది ఉంటే దాటిని అపరిమిత సమితి అని అంటాం. ఇది పరిమిత మరియు అపరిమిత సమితి. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 సో ఆన్ అప్ టు 100 అని ఇచ్చారనుకోండి. మరి ఇది పరిమిత సమిత అపరిమిత సమిత? పరిమిత సమితి. ఎందుకంటే ఇక్కడ 1 నుండి 100 వరకు 100 అనేది చివరి నెంబర్ ఉంది కాబట్టి అది పరిమిత సమితి అవుతుంది. సో ఇది పరిమిత సమితి అవుతుంది, ఇది అపరిమిత, ఇది పరిమిత సమితి. అంటే ఏమని చెప్పొచ్చు, పరిమిత సమితి అంటే ఒక సమితిలోని మూలకాలు పరిమితంగా ఉంటే అది పరిమిత సమితి, ఒక సమితిలోని మూలకాలు అపరిమితంగా ఉంటే అది అపరిమిత సమితి. ఇవి ఉదాహరణలు. తర్వాత వచ్చేసి వియుక్త సమితులు. ఒక 2 సమితులను తీసుకుందాం. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 1 2 3, అలాగే బి ఈజ్ ఈక్వల్స్ టు 4 5 6. ఇక్కడ మీరు చూడండి, ఏలోని బిలోని ఉమ్మడి మూలకాలు ఉన్నవా? ఉమ్మడి అంటే ఇందులో ఉండే మూలకాలు అందులో, లేదా అందులో ఉండే మూలకాలు ఇందులో ఉన్నాయా? సేమ్ లేవు. చూడండి, ఈ విధంగా 2 సమితుల్లోని ఉమ్మడి మూలకాలు కనుక లేకపోయేది ఉంటే, 2 సమితిలోని మూలకాలు ఉమ్మడిగా లేకపోయేది ఉంటే వాటిని మనము వియుక్త సమితులు అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏబిలో వియుక్త సమితులు. మరి దీనికి ఒక చెకింగ్ ఏం చేయాలంటే ఏ ఇంటర్సెక్షన్కి కనుక్కోండి. ఏ అంటే 1 2 3 ఇంటర్సెక్షన్, బి అంటే 4 5 6. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఉమ్మడి మూలకాలను మనం రాయాలి. ఈ రెండిట్లో ఉమ్మడి మూలకాలు ఏమైనా ఉన్నాయా? లేవు కాబట్టి మనకు జవాబు ఏమిటిది? శూన్యంగా వస్తుంది, శూన్య సమితి వస్తుంది. శూన్య సమితికి గుర్తు పై. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పై అనేది వచ్చింది. ఏ 2 సమితులకు కనుక ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ పై అనేది వస్తుందో ఆ యొక్క సమితులను మనం వియుక్త సమితులు అంటాం. అర్థమైంది కదా? వియుక్త సమితులు అంటే ఆ 2 సమితులలో ఉమ్మడి మూలకాలు అనేటివి ఉండవు. తర్వాత సమసమితులు అంటే ఏంటి? ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అంటే మనం ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 నేను తీసుకున్నాను. అలాగే మరి బి ఈజ్ ఈక్వల్స్ టు మొదటి 3 సహజ సంఖ్యలు. ఇప్పుడు గమనించండి, ఈ 2 సమానమేనా? అవును. మొదటి 3 సహజ సంఖ్యలన్నా మళ్ళీ 1 2 3 అనే వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3. ఈ రెండిటి యొక్క జవాబులు సేము, రెండిటి యొక్క మూలకాలన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనము సమసమితులు అనాలి.
మరి సమితులను ఏ విధంగా సూచించాలి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనే గుర్తుతోటి సూచించాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3. మరి ఇవి రెండు సమసమితులేనా? కాదు. ఎందుకంటే ఇక్కడ 0, 1, 2, ఈడ 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ఇవి సమసమితులు కాకుండేది ఉంటే దాన్ని ఏ విధంగా సూచించాలి? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. నాట్ ఈక్వల్ టు సమసమితులు కావు, ఈజ్ ఈక్వల్స్ టు సమసమితులు. ఓకే. ఇకపోతే సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటే ఏంటి? ఒక సమితిలోని కార్డినల్ సంఖ్య అంటే ఏంటి? ఒక సమితి మనం ఉదాహరణలాగా తీసుకుందాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అని తీసుకుందాం. ఈ సమితిలోని మూలకాలు ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4 అంకెలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని రాయాలి. ఈ నంబర్ ఆఫ్నే మనం తెలుగులో సమితి యొక్క కార్డినల్ అని రాస్తాం. అంటే నంబర్, సంఖ్య, ఈ సమితిలోని మూలకాల సంఖ్యను సూచిస్తుంది. అంటే చూడండి 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి 4 అనేది రాస్తే సరిపోతుంది. ఇంకా ఉదాహరణ వేరే తీసుకుందాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 7, 10, 12. ఇక్కడ ఏమవుతుంది? నంబర్ ఆఫ్ బి 1, 2, 3, 4, 5, 6 అంకెలు ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6. అంటే ఇవి అన్ని అంకెలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకొని ఆ సంఖ్య అనేది మనం ఇక్కడ రాసి నంబర్ ఆఫ్ అనేది ఈ సమితికి రాసేది ఉంటే నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 అనేది ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అవుతుంది. ఈ విధంగా ఈ సమితిలో ఉన్నటువంటి అన్ని సూత్రాలను మీరు బాగా నేర్చుకోవాలి. అప్పుడే తర్వాత చేయబోయేటువంటి ఎక్సర్సైజు మీరు బాగా చేయగలుగుతారు. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చేది ఉంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా దీని గురించి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే. థ్యాంక్ యూ చిల్డ్రన్.